వీడియో తీరా రావాలా స్వామి అలాగనే మామ నాదా ఒక మాట ఎట్లా ఎట్లా అంటున్నారా పేరు పిలపలేకను అవును ఒక మాట మీకు దండ ప్రేమలు ఆశించారు మీ యొక్క మనస్తత్వం ఏముంది నాదా అలాగే చెప్తున్నాను చేస్తారా మంచి పిల్లలు ఉండట అంటే ఒక వృత్తాంతం అడగచ్చవా నాదా ఎట్లా అడుగు అంటే పిలవను పిలుపలేకను తలవను తలపులేక ఈనాడు దినమున అటే ఉఠా ఉట్టిన మమ్మల్ని పిలిపించిన కార్యాన్ని అయితే పిలిపించినాడు కార్యాదం చెప్పాలి అలాగే చెప్తున్నాను అంటే దొరకరు ఎవరన్నా ఏమో చెప్పలేదా అంటే దొరకు ఎందుకు చెప్తావు మా బాగా ఎందుకు చెప్తావు అవును అది సన్నాడిది కాదు సాగా ఆ యొక్క భార్య రుక్మిణి వస్తా ఉన్నావా ఏమనిందని నాగలాపురం దాటుకున్నావా ఆడ చెరువు కట్టు కింద తూము వస్తా చూడు ఆ తూములో తోసుకొని కింద తోసుకొని పైకెక్కి నా భర్త గారు ఏం చెప్పినాడు ఓహో అదే కదా అని చెప్పింది మళ్ళీ కొంచెం మాటే కదా మళ్ళీ కొంచెం దూరం వచ్చినాయ్యా తదుపరి ఏమనిందని చిన్న భార్య ఉన్న దూరం పక్కదే సత్యబామ ఏమనింది ఇక్కడ పాండవు దగ్గర పాండవు దాటుకుంటేనే ఆ రోడ్ లో పక్కన దోసుకుని మరి మన కింద అవును కింద దోసుకొని పైన ఎక్కువని కానీ నీ వల్లైతే కానీ ఏమిట్రా అది మా భర్త గారు ఏం చెప్పినాడు అని ఓహో ఇద్దరు పట్టుకున్నారు అవును భయపడి నేను చెప్పలా జరిగిన సమాచారం చెప్పు అలాగనే చెప్పాలి
వనపలంత కలిగిన వనప సొప్పలములు నాకు కానుమగాలు నైమతోడా నాకు కానుమగాలు నైమతోడా తెచ్చి ఇచ్చినాడు ఇవ్వతోడా భక్తుడు అవును మన ప్రీతైన భక్తుడు కాబట్టి మనకు దూరం కాచి మనకి ఎన్నో పుష్పములు ఫలములు తెచ్చిస్తున్నాడు వారి వారికి తగినది వారి వారికి అయ్యో వద్దు 8 మందిని పిలుచుకుని తెచ్చుకుని పంప మీదకి రాచ్చా ఒక్కొక్కరు ఒక్కొక్క పీస్ పెట్టుకుని వెళ్ళిపోతారు చేతులు కాదు నాకు 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 అని ఏడ నాకే పోతారు నిన్ను అలా ఏమీ కాదులే కానీ కాదా అవి కుక్కలు అక్కడ పెట్టి పెరికేస్తాయి నిన్ను నాకు నాకు అంట నువ్వు లేకపోతే వాళ్ళకి బాధ ఆట కాదు నాకు నాకు పట్టుకుంటే లెక్క కాలు ఊచేస్తే ఏం చేస్తావా అట్లా కాదులే కానీ వాళ్ళ ఆశ ఎవరికి ఏమిస్తారో ఏమో తెలియదు ఆడవారికి ఏ పుష్పాలంటే మా ప్రీతి కాబట్టి దీన్ని ఏం చూసి కట్టుకుని అది చూడేస్తా కర్మ సిగ్గుపడిపోక చచ్చిపోవాలనిపిస్తా మా దీన్ని దొరుకుపోయా నేను పెడతాను మీ భార్యని లైన్ లో పెట్టుకుంటాను నీ భార్య అదేయా క్యూలో పెడతా నీ భార్యని అలాగే నేనా నీ భార్యని లైన్ లో పెట్టుకుంటా లైన్ గా పంపించండి పంపించు ఒకరి వాళ్ళు ఇద్దరు కావాలా ఆ పక్క దాన్ని పెట్టుకోలేదా అయ్యో నా స్థానం నువ్వు నడుస్తా ఉంటే నాకు నడిలోకి వచ్చినా ఊపిన ఏం పోతుందబ్బా పోతే పోయింది కానీ భగవంతుడు ఏం చెప్పాడు ఏంది పోతే పోతే కానీ పోతే పోయింది కానీ నీతో పర్యాసం ఆడింది పోతే పోయింది పర్యాసమంగళం పుత్తూరు కాడ ఉండదు తాటికాయ మొహోడా మన చప్పటికి మన చపాతి పిండి కొట్టినట్టు అది మొహం తాటికాయ మొహం చపాతి నా మొగుడు ఏమి చెప్పాడు ఏం చెప్పాడంటే నన్ను పెట్టుకోమన్నాడు లైన్ లో బాబా లైన్ లో క్యూలో పెట్టమన్నాడు మా ఇప్పుడు రేషన్ షాప్కి పోతే కీ సిస్టమ్ బ్యాంకుకి పోయినాం అనుకో కీ సిస్టమ్ అవును కాబట్టి మీరు చిన్నవారు పెద్దవారు 8 మంది పనికి పోతే క్యూలో పోవాలా నా మొగుడు కానీ నేను పోయేదాన్ని క్యూ ఏంటి 8 మంది పోయి ఒక మొగోడు మీరు పనిపోతే తట్టుకుంటాడా వారానికి ఒకరి ఇంటికి వస్తాడా 8 మంది నువ్వు పోయా నేను కూడా పోతానా పోయా ఇది ఏమన్నా అసలు ఇది నా చౌతి సంతనాడు లేదనేసా సంతనాడు వచ్చిందంట కూరుంటే పెట్టాడేసి అట్ట కాబట్టి ఇది వరుస వాయితో పెళ్లి చేసుకుంటున్నా సౌతి అయితే దీనికి అరువాచారం తెలుసుంటది దీనికి వరుస ఉండదు అంతముడు కదా అవుతాడా ఎప్పుడు ఆ యొక్క శిశుపాలు ఉంటాడు చూడు శిశుపాలుడికి ఇవ్వాలనుకున్నారు దీన్ని ఓ శిశుపాలుడు ఈయనకి మేనత్ కొడుక ఎప్పుడు దీన్ని ఇయ్యాలనుకుంటే ఇది శిశుపాలుని చేసుకోకుండా శిశుపాలుడు ఏమవుతాడు భగవంతుడికి మేనత్త కుమారుడు దీని వరుసకి ఏమవుతుంది చెల్లి వరుస అవుతుంది నా సోచి శిశుపాలుని చేసుకోకుండా ఆగమేఘ లవ్ లెటర్ రాసి భగవంతుడు పంపించి భగవంతుడు వచ్చి దీన్ని చేసుకున్న చవితి నాకేమో దాన్ని చూస్తే మండతనాది సరే ఎంత ఒట్టు అత్తగారు పాడిపోయిననుకో పక్కన మళ్ళీ ఇచ్చేస్తారు ఇక్కడ ఈ ఊరికి అది నీకు తెలుదు నువ్వు మమ్మల్ని పానిస్తా కదా పోయి భగవంతు ఇచ్చిన కానుకలు తీసుకొని భద్రంగా వాళ్ళు కొంప చేరండి మా కొట్టుకోలో పాకండి సరే ఇప్పుడు ఎవరు పోవాలా నువ్వు కదా పెద్దగా అవును తీసుకోపో పొమ్మంటావని అసే పోయండి మరి పొమ్మ పెట్టేసారి పోతే నన్ను పెట్టుకో
దేనికంటే కదా పని బాటలు వారి వారి దగ్గర ఇప్పుడు పుస్తకములు వారి వారే ధరించాలి. నిన్న తాడు మనం ఇతర వారికి ఎవరికును శుభరా. తాగబాకమా అలాగే స్వామి. పొడుగుతూ ఏం పనిమా ఎవరికును ఇప్పుడా సూరికత్తి ఎంత ఉంటుందా గుమ్మడికి ఎంత పెద్దదమ్మా అట్ట పర్ర ఇట్ట పర్ర నీ డాన్స్ నా మొగుడు పిలుస్తా ఉంటా మధ్యలో నీ మూడా సూరు కత్తి గుడి కను. చూడేమే అయిపోయిందా పంపించేది పోదానా పంపించు. పో వచ్చింది పో ఆర్డర్ మా నీ మూడు కాడికి ఏ కాచారు నీ మూడు కాడి పనులు వచ్చేది నాకు తలకాయ నొప్పి అయిపోయిందా బామా సత్య అయ్యో అయిన భార్య నా మొగుడు అంటేనే నా మొగుడు అయ్యో రోజు ఎక్కితే పోతావు నా రోజు. ఏయ్, నేను మధ్యలో పడిపోతా. నా మొగుడు అందమేమి నా చందమేమి నా మొగుడు రూపేమి ఉండేటి మొత్తం నలిగిరి గిరి పోతే కర్మ కాచారు ఉండేది వీళ్ళ పక్క పక్క ఉన్నాయి ఇవే అవస్థ మారి భగవంతుని నేను 1000 మడుగులు బంగారుతో కొలిసిన దాన్ని నేను ఆశామాసగా పెళ్లి చేసుకుని మడుగులో 1000 మడుగులు బంగారం తులాభారం చేసిన దాన్ని నేను 1,000 బంగారు ఊటిన లక్ష్యంతో నాది 1000 మను ఒక మను గంట ఎంత ఎప్పుడు ఏమే ప్రేమమ్మ ఇట్రా ఆ రాడ్ మీద నేను 1000 మడుగులు బంగారంతో తూల్చినేనే నాకు లెక్క కావాలా వద్దురా? 1000 ఒక మనుగంటే ఎంత అది చెప్పడానికి 15 కిలోలు 15 కిలోలు 1000 మనుగులు అంటే 1000 మందికి లెక్కేసుకోమే 1 లక్ష కిలోలు 1 లక్ష కిలోలు 1 కిలో అంటే కోటీశ్వరుడు అయిపోవాలి. మనకి చెప్పు సెమంతకి మని దొరికింది ఈ అబ్బకు ఆ, ఆ సెమంతకి మని రోజు పూజ చేస్తే ఆ. పూజ పెట్టుకుని అడిగింది అన్నిటికంటే రాశిగా పోస్తూ ఉంటుంది నగరం ఆహా అది అలా ఎప్పుడు ఆ విధంగా వచ్చింది దాన్ని మీరు బండి మీరు ఎవ్వరు రాకూడదు నేను నా మొగుడే ఉండాలి బండి వెనక్కి ఇచ్చినావు అనుకో హాయ్. మరి అదే ఉందో వెనక్కి పోయే. వెనక్కి బయలుదేరు. బాబా సత్య ఎప్పుడు ఉత్తర దిశ జానమగా ఆచేటి మన పాలకుడు ఉంటుంది చాడన్నారు మల్లెలు ముల్లలు కైవారములు సన్నజాజులు పలు పుష్పములు తెచ్చున్నారు ఎప్పుడు పలు ఫలములు తెచ్చున్నారు అన్నారు ఉండుతేనా ఎప్పుడు ఇటువంటి తేనెలు పలు రసములు తెచ్చున్నారు అన్నారు అన్ని తెచ్చారు కాబట్టి ఇప్పుడు నాకేమి సమర్పిస్తున్నారు ఒక స్వామి? మాట ఆ, వారి వారి దగ్గర పుస్తకములు వారి వారినే ధరించాలి. అవును ఇతర వారికి ఎవరికును శుభకుడు సుమా. ఇతర వాళ్ళకి ఎవరికి చూపించకూడదు అవను మీరు పెట్టిన పుస్తకములు మామే ధరించాలి అవును. ఇతరులకు ఇవ్వకూడదు ఇతరులకి చూపించకూడదు ఇవ్వకూడదు ఇతరులను చూపించకూడదు. అలా ఏ పెట్టండి జాగ్రత్త బామా సత్య జాగ్రత్త మొదలే రాడా? విడిచిపెట్టి ఏదియా ఎప్పుడో ఒకసారి వస్తావు అట్ట పెడతావు అట్టే తీసుకెళ్తావు సత్య అదే సమయం వస్తున్నది. ఏమే మిత్రమిత్ర ఆ మిత్రమిత్రకు ఒక అలవాటు ఉందండి పట్టం పొడి వల్ల అందరూ ముక్కులు వేసి నోట్లు వేస్తారు ఒకరు ఉంటారు ఆడోళ్ళు కూడేసుకుని తెలిసిన ఆ టైంలో చూస్తారు ఎవరన్నా మగవాళ్ళు వస్తారని గుడ్లు చెక్ పెట్టుకుంటారు కపక్కరెట్టి నోట్లో ఏం కూర నోట్లో ఉండే మూసి పట్టు కూర సరే ఒక సందేహం ఏమ్మా మిత్రమింద ఒకటి ఉన్నది ఒకటి ఏమి ఎందుకు చెప్తావు నాకు గాచారా నా కర్మ ఏమే నిన్న రేత్రి ఆట ఆడావా కొండల ఆధార ఆడావా నేరుగా పోయినా కానూరులో ఇంటికి తీసేది ఒకటి ఆడ రచ్చకాడ పనుకున్నాను ఎప్పుడు పనుకున్నాను ఇది అట్లా తొలిగింది ఎర్రంగా ఉంది నిగరగర గాని యాపిల్ మాత్రం జీను పచ్చులు ఉండే పైన గబొక్కరు చుప్పుడు కింద ఒకటి పుడిసింది ఒకటే ఉండదు ఇలా రైట్ రా పక్కన రా. ఎంత మొత్తం ఏం సారే వాసన వస్తుందా నోట్లో కూడా పక్కన మూసేయి. కాదియా సారే తాగింది నేర్పించింది నువ్వు ఏం బో అబుద్ధి లేదా నాకు పోసి నా పైన నువ్వు పోసుకొని ఎక్కినప్పుడు లేదా ఇప్పుడు కప్పు కొడుతున్నదా ఏం నేర్పించాలి కానీ సరే సారే సారే బాబా తాగింది మిత్రమింద పట్టు ఏందా ఒడి కొట్టే ఒడి ఒడిపట్టు ఇతర వారికి ఎవరు కూడా చూపకూడదు. ఏంది పుష్పములు పుష్పములా అవును. సరే చుట్టు బో నువ్వు పెట్టకనే దగ్గర రాకుండా పెట్టుకో అంటే ఎట్ట ఏమే? అలాగే వస్తున్నాను. పెట్టి పెట్టి బాబు నేను అర్జెంట్ నాదే అర్జెంట్ పని కబాల్ పెట్టాలా పట్టు అప్ప వదిలే. కొంచెం 5 నిమిషాలు ఉండే మళ్ళీ పెట్టుకో.
ఆడే వస్తా పెట్ట పిరుకొని పోతానే ఉంటావు. సమయం వస్తుంది, మళ్ళీ బయలుదేరు. పోయిలే, పో. ఏమే? కాలద్ది. ఓ ఇలారా? ఏంటా వస్తున్నావా అని వస్తున్నాను. ఇదిగో వారి వారి పుస్తకములు వారి వారే దాచాలి. ఇతరాలకు ఎవరికి చూపి ఎవరికొనో చూపగల సుమా. జాగ్రత్త. ఎన్ని రోజులైంది మా ఇంటికి అవును ఈ రోజు నాది వంతు అవును. కర్మాల సంగతి ఛై! అదేమిటిది? దాన్ని తీసుకొని బయలుదేరు. రా. వచ్చే మిత్రుడా, నేను కాలేజీలో మిత్రుడు ఉంది కదా, ఆ, నీకేం పుష్పాలు పెట్టాడు పక్కన? నాకా ఆ, ఏమే చూసా తంగేడు పూలు, నీకు తంగేడు పూలా, ఆ. నాకు జిల్లేడు పూలు. జిల్లేడు పూల. తంగేడు పూలు దేనికి పనికిస్తుంది? పండగ నాటికి పనికి వస్తుంది తంగేడు పూలు. కాదా ఈ తంగేడు పూలు గుమ్మిడి పూలు ఎందుకు పనికొస్తుంది ఎందుకు తెలుసునా? పనికి వస్తుంది? గుండు కొట్టుకోవాలా, ఆ, గుండు మీద పేడ మొత్తం పెట్టుకోవాలా, సాల ఎత్తి పెట్టుకోవాలా, దాని మీద దాని పీనగానే పెట్టుకున్నావు అనుకో మరి పోతా. ఎట్లా తెలిసినా గొబ్బియలో మా వచ్చినాడక్క మా వచ్చినాడు, గొబ్బియలో ఎలొచ్చినాడక్క ఎలొచ్చినాడు. కాబట్టి మనకు దరిద్రం కోసము పనికిరాని పుష్పాలు పెట్టాడు. మంది ఏదైనా ఉన్ని వాళ్ళని అడగ ఆ నా సౌత్ పంపలో పెట్టాలా. పెట్టాలి యేసులు. ఓ రుక్మిణమ్మ. ఏమి ప్రేమమ్మా కానీ నీకేం పెట్టాడే? నాకు వచ్చి జిల్లేడు పూలు పెట్టాడు. ఏమే నారదమ్మ నీకేం పెట్టాడని? తంగేడు పూలమా. సంగీత పూలు పెట్టారా? ఆ. నా యొక్క భర్త గారు పూల పుష్పం ధరించాలి, ఇతరులకు చూపించుకుంటాని. అని చెప్పినాడమ్మా. చెలికెత్తలు మేము కదా, నాది దాన్ని చూపించుకున్నా, దాన్ని నాకు చూపించుకుంది. నీకు చూపించు. నీకు ఏమి ప్రేమమ్మ మో. ఎవరికి చెప్పు కదా? గట్టిగా ఆ. నీ బిడ్డట్లో ఊళ్ళో బిడ్డట్లో సత్యం చేస్తా. ఎవరు చెప్పు? సో, అప్పుడు నా ఎవరు బిడ్డకు చెప్పను రావాలా? నువ్వు మో. చెప్పుకురావాలా? ఎవరు చెప్పను ఈ ఊరు సాకులో చెప్తా. వాళ్ళు రావద్దా? ఇంకా సాకల వాళ్ళు అందరు రావద్దా? ఆయన అయితే ఎవరికే చెప్పడు పాపం. సరే కానీ ఆ. పూల పుష్పం ధరించాలని చెప్పారు కాబట్టి ఎవరు చెప్పరు కదా, చూపించవచ్చు కదా. అయ్యా చూపియ్య. చూడండి అబ్బా చేరాల్సిన చోట చేరాలి. చోట పుష్పం చేరిపోయింది. పారిజాత పుస్తకం నీకానే ఉంది పో. పోయా శుభ్రంగా స్నానం చేసుకొని పుష్పాలు పెట్టుకొని పెట్టుకొని దేవుని ముక్కు. ఇవన్నీ చేసి నైట్ చేసి పడుకోబో. ఓ చచ్చిపోనా, ఓ సట్ట ఓ సత్య. వచ్చే పక్కన రాయ బిండ. ఓయ్, సత్యభామా ఎవరు చచ్చినారని ఒకే రచ్చ. ఏం చేయని కథ. కాదు సత్య 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 అంటారే. ఇంట్లో పని ఎంత పనుండదా? ఆ నుంచి ఆడ రాకుండా వాకిలి ఎవరు తోచేది, ఎవరు వండేది, ఎవరు వార్చేది, ఆ మునియం మేమన్నా ఆడ సామాన్లు ఆడే ఎప్పుడు కూర్చోడు కడుకుంటాది. అయ్యా ఇప్పుడు పోయినా గడుపుకుంటా ఉన్నా. తీసుకోవాలనేది నువ్వు. నాకు డబ్బు బల్లే ఏ బల్లలేదు పాల్పట్టుడా. ఎందుకు నీ కష్టం? ఒక విషయం, భగవంతుడు మాకు ఇచ్చిన పుష్పాలు చూడమ్మా ఎంత బాగుంది. కాదే నీకేం ఏం పువ్వు ఇది? ఇద్దరు జిల్లేడు పువ్వు. ఇదే పెట్టుకుంటారా? చల్ల పెట్టుకోరు, గొబ్బిలు చేస్తావులా, గొబ్బిలు పేడ మొదలు చుట్టూ చల్లేసి. నీ తెలుసు తంగేడు పులమా ఇదెందుకే? పండగ నాటి దెబ్బరికి వస్తుంది. మిగతా రోజులు దీని సేదరు మా బతికెట్టను ఉన్ని భగవంతుడు నీకేం పెట్టినాడా? అంటే భగవంతుడు ఎవరికి ఇచ్చిన పుష్పములు వారే ధరించాలి, ఇతరాదులు చూపించకూడదు, ఇతరాదులు ధరించకూడదు అన్నాడు. అన్నారు. దో. ఇష్టమే చెల్లి మేమా. దాన్ని నాకు చూపించింది, నాది దాన్ని చూపించుకున్నా, ఇంకో దాన్ని మాకు చూపించింది, నీది మాకు చూపి. అంటే మీరు మీరు చూపించుకున్నారా? అమ్మా బాగుండదు ఏంటంటే కదా పుష్పాలు మా. అంటే సరేలే, నువ్వు నవ్వుతే నాకేదో డౌట్ వచ్చేస్తుంది. డౌట్ రాదు కానీ ముళ్ళు భగవంతుడు ఇచ్చిన పుష్పాలు 96 ముళ్ళు వేసిన. దీనికి పాటు చూడు ఇప్పుడు. ఏమ్మా సరిపోతామ్మా నీ నేర్పు దీనికా? అయ్యో చూపియా. అదేరా 10 కప్పలు వచ్చే బాయిలో పడిపోయింది అనుకో. చచ్చిపోయింది అనుకో, అబ్బా మురి కొప్పు వాసన. ఏమైంది? ఏదో పెద్ద ఏం జరిగింది? కాదా చిలుపులు గ్రామ కంటే ఏదో దీని పెద్దది అనుకున్నా. నీ కథ నీ బతుక. ఏం జరిగింది? ఏమి? దో
నాకు జరిగినట్లు నీకు జరగకూడదు. ఏమి జరిగింది? ఏడబాట పూర్తికి అన్యాయం జరిగిపోయిందమ్మా. ఏం జరిగిందని? ఆ యొక్క పారిజాత పుష్పము ఆ యొక్క పారిజాత పుష్పము రుక్మిణికి ఇచ్చాడు. ఇస్తే పోనీ గాని ఇస్తే పోనీలే. రుక్మిణి ఈ యొక్క పారిజాత పుష్పం నీకే చెల్లిన గాని ఇంతవరకు ఆ సత్యభామకు తెగదు అన్నాడు. అన్నాడా?